దేవాంశ్ 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 గారు సరే చెప్పండి సార్ ఈసారి ఎవరు వస్తే బాగుంటది, ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తే బాగుంటది? మళ్ళా జగన్ గారు వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? డెవలప్మెంట్ బాగుంది. అంటే డెవలప్మెంట్ అంటే ఎటువంటి డెవలప్మెంట్ బాగుంది? నాకు ఓవరాల్ వైడ్ గా తెలియదు. నాకు తెలిసింది మా మంగళగిరి వరకు. ఓకే, ఇంత ముందు ఎప్పుడు చేయనివన్నీ లైక్ మా ఈ గవర్నమెంట్ లోనే మేము చూసాము. లైక్ రోడ్ ఎక్స్టెన్షన్ కానివ్వండి, ఈ గౌతమ్ బుద్ధ రోడ్ చాలా ఇబ్బందిగా ఉండేది, లైక్ బాగా ఎక్స్టెండ్ చేశారు. టెంపుల్ ని బాగా డెవలప్ చేస్తున్నారు. కొండ చుట్టూ కూడా ఎక్కువ పార్క్ ని డెవలప్ చేశారు. ప్లస్ మెయిన్ ఇది మున్సిపాలిటీ, ఇక్కడ ఎక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ గానీ ఏమి ఉండదు. అలాంటిది మాకు ఇక్కడ చాలా వరకు పిల్లలు ఆడుకోవడానికి పార్కులు గానీ, స్విమ్మింగ్ పూల్ గానీ, స్కేటింగ్ గానీ ఇంత డెవలప్ చేశారు. ఏ గవర్నమెంట్ లో జరిగిన డెవలప్మెంట్ మాకు ఈ 5 ఏళ్లలో జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఈసారి మళ్ళా మా మంగళగిరికి ఎమ్మెల్యే ఆర్కే గారు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు కొన్ని సంక్షేమ పథకాలు జనాలకు వెళ్తాయి అని ఉన్నాయి, కానీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నాయి, ప్రతి ఒక్కరికి వెళ్తున్నాయి. కానీ జనాలు అడగాలి, ఒకటి వాళ్ళే వచ్చిస్తారు అనుకోవటం మన తప్పు. సచివాలయాల్ని అలాట్ చేశారు, ప్రతి ఒక్కరు వెళ్ళి సచివాలయం వెళ్ళి అడగాలి, లైక్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జనాలు అడగకుండా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేయలేరు. ప్లస్ కొన్ని కండిషన్స్ అన్ని ఉన్నాయి అంటే కరెంట్ బిల్లు కానివ్వండి, లేదంటే ల్యాండ్ స్క్వేర్ ఫీట్ కానివ్వండి, కొన్ని నామ్స్ అన్ని ఉన్నాయి. అవి సాటిస్ఫై అయితే వాళ్ళకి ఇస్తున్నారు, సాటిస్ఫై అవ్వకపోతే ఇవ్వట్లేదు. ఏ చిన్నది సాటిస్ఫై అవ్వకపోయినా ఇవ్వట్లేదు. కొంతమందికి బాధగా ఉంటుంది, మేము సాటిస్ఫై అవ్వలేదు, మాకు రాలేదు అని. దానికి ఎవరు మాత్రం ఏం చేయలేరు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలా ఉన్నాయి. అంటే చాలా రోడ్లు మటుకు చాలా దారుణంగా ఉన్నాయని అంటున్నారు. ఆటో డ్రైవర్స్ కానీ, బస్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ. దాని మీద మీ కామెంట్? మెజారిటీ ఆఫ్ ద ఏరియా అంటే ఎక్కడైతే ఎక్కువ జనసంచారం అనేది జరుగుతుందో అక్కడైతే బాగానే చేశారనేది నా అభిప్రాయం. అదే మోడలైజేషన్ అంటే ఎకానికల్ గా జరుగుతుంది అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ రోడ్లు బాగానే జరుగుతున్నాయి, పార్క్స్ కానీ అంటే ఒకటే ఏరియా మీద పడకుండా లైక్ అన్ని ఏమంటాం లైక్ ఆల్ అరౌండ్ బాగా చేస్తున్నారని అభిప్రాయం. ఎక్కువ పార్క్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు జనాలు ఇళ్లలోనే కూర్చొని టీవీలు చూస్తూ ఉంటే కాదు కదా, బయటకు వచ్చి ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటా ఉండాలని నా అభిప్రాయం. ఉచిత పథకాల మీద మీ కామెంట్? అంటే ఎక్కువ ఇచ్చేస్తున్నారు, అవసరం లేని కన్నా ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. ఓకే, దానికి నేను మీ పైన అగ్రీ చేస్తాను. ఐఎమ్ అగ్రీయింగ్ విత్ యూ. ఓకే, కొన్ని అంటే అన్వాంటెడ్ స్టఫ్ కూడా కొంచెం అలాట్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. కొన్ని లైక్ అంటే కొన్ని తగ్గిస్తే బాగుంటది అనేది ఉంది నాకు కూడా. కొన్ని బాగున్నాయి. మాకు ఉందండి, చక్కగా మేము 1962 మీద యూజ్ చేసుకుంటున్నాం. చక్కగా వెటర్నరీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు వస్తున్నారు. మా ఆవుకి ఏ ప్రాబ్లం అయినా కానీ ఇమీడియట్ గా హెల్ప్ చేస్తున్నారు. మెడిసిన్స్ కూడా ఇస్తున్నారు. ఎప్పుడైనా 1 or 2 times వాళ్ళ దగ్గర మెడిసిన్స్ లేకపోతే బయట తెచ్చుకోండి అని రాసిస్తున్నారు. లైక్ మేము దానికి బెనిఫిట్ అయ్యాం. ఇంతకు ముందు గవర్నమెంట్ లో పశువు ఉట్టిగా డాక్టర్ వచ్చి జనరల్ గా చెకప్ చేసినందుకు 200-300 ఇవ్వాల్సి వచ్చేది. అలా 4-5 రోజులు బాగోకపోతే 4 రెండు 800 ఇక్కడే అయిపోతున్నాయి. అలాంటిది మళ్ళీ మెడిసిన్స్ బయటే తెచ్చుకోవాలి. అది కాకుండా చక్కగా వాళ్ళు మొబైల్ వ్యాన్ తీసుకుని ఇంటికి వస్తున్నారు. లైక్ నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంటే ఫ్రీగా జరుగుతుంది కదా, మా పశువు కూడా బాగుంటుంది. ఇంతకుముందు డాక్టర్ని పిలవాలని మేము భయపడేవాళ్ళం, 200 ఖర్చు పెట్టాలని. ఇప్పుడు అదేమీ లేకుండా బాగానే అనిపించింది. మీ పేరు సార్? దేవాంశ్. ఏం చేస్తారు మీరు? నేను ఇంజనీరింగ్ అయిపోయింది, నెక్స్ట్ ఎంటెక్ కి గేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఓకే, 3 రాజధానుల మీద మీ కామెంట్ సార్? 3 రాజధానులు కామెంట్, ఒక రాజధాని అయితే బాగుంటదని నా అభిప్రాయం. అలా నేను ఇక్కడ మా అమరావతిలోనే పెట్టాలని నేనేం అనుకోవట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వేర్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ షుడ్ బి వన్. అంటే ఏదైనా ఇమీడియట్ టాస్క్ పర్ఫార్మింగ్ అనేది ఈజీ అవుతుంది. లైక్ 3 అంటే లైక్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా. సో ఇట్ విల్ బి టేకింగ్ లాంగ్ టైమ్. బట్ వేరస్ కమింగ్ టు ద వన్ రాజధాని, దెన్ ఇట్ విల్ బి గుడ్. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ షుడ్ బి ఇన్ అమరావతి. ఇట్ షుడ్ బి వేర్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఇట్ షుడ్ బి ఓన్లీ వన్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందమ్మా? నేను ఎంప్లాయీని, నో కామెంట్. నో కామెంట్. ఎంప్లాయీని. ఎంప్లాయ్మెంట్ అయితే ఏముంది, జగన్ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉందంటే నేను పరిపాలనలో పార్ట్ నేను ఎలా చెప్పగలను? ఇస్తే మాకు హ్యాపీ, మేము మమ్మల్ని బాగా చూసుకుంటే అందరూ హ్యాపీ. సాలరీ టైం చేస్తున్నారా? వేయట్లేదు. ఏ టైం చేస్తున్నారు? యాక్చువల్లీ ఎప్పుడు వేయాలి, ఎప్పుడు వస్తుంది సాలరీ? యాక్చువల్లీ ఫస్ట్ కి వేయాలి, 10 తర్వాత వస్తుంది, 15కి వస్తుంది, ఒకసారి ఫస్ట్ వీక్ లో వస్తుంది. ఓకే, నేను కామెంట్ చేయకూడదు కానీ నేను చేస్తున్నానండి. ఓకే అమ్మా. ఓకే, రావట్లేదు. మమ్మల్ని ప్రశాంతంగా ఉండిస్తే, ప్రశాంతంగా మాకు సాలరీస్ అన్ని కరెక్ట్ గా ఇస్తే మేము సర్వీస్ ఎక్కువ చేస్తాం. మా టెన్షన్స్ మాకు సర్వీస్ చేయాలంటే చేయలేదు. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. వస్తారు ఇక్కడ
ఈసారా టీడీపీ టీడీపీ ఎందుకని? గ్యారెంటీ. జగన్ గారి పరిపాలన నచ్చలేదా? ఎందుకని నచ్చలా. నచ్చలేదు. బాబు రావాలండి పాటు, బాబు కావాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాది లేపాక్షి టీవీ ఛానల్ అండి మాది. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు చూడడానికి పెద్ద పరిస్థితి బాగుండదు అసలు. ఏమైంది? అన్ని ఏడాది బాగుండదు అది లెక్క. ఏం చెప్పిన ప్రాబ్లం ఉండదు. అక్కడ వచ్చింది, ఎక్కడ తెలంగాణ వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఎవరు? ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే ఇది ఏది టీడీపీ. గ్యారంటీ షూర్. ఓకే. మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? మంగళగిరిలోని ఎవరు రావాలి అని చెప్పేసి అంటే ఇచ్చే సీట్లను బట్టి ఉండవు సార్. ఎందుకంటే ఎవరికి ఏ సీట్లు వస్తాయి ఇంకా తెలియదు. ఓకే, అంత కన్ఫ్యూజ్ లో ఉంది. అంటే మంగళగిరి లోకేష్ బాబు గారికి ఇస్తే టీడీపీ నుంచి లోకేష్ గారికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడాను అవతల ప్రత్యర్థిని బట్టే ఉంటది. అంటే ప్రత్యర్థి మాడతారంటారు బట్ వాళ్ళ రామకృష్ణారెడ్డి మారొచ్చు అనుకుంటున్నాం. ఎవరు వస్తారనుకున్నారు మీరు? సమ్ ఎక్స్పర్సన్ ఎవరో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మారొచ్చు అని ఆయన అంతకుముందే 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నేను అసలు పోటీ చేయకూడదు అనుకుంటున్నాను అని చెప్పి ఆయన అన్నాడు కాబట్టి సమ్ ఎక్స్పర్సన్ ఎవరైనా ఉంటారు. గన్ని చిరంజీవి గారు అంటున్నారు, నిజమే అంటారు? అదే ఉండొచ్చు అంటారు. వాళ్ళకి ఇంటర్నల్లీ వాళ్ళకి వస్తాయి కానీ లింకులు బయట వాళ్ళకి ఎవరో తెలుస్తాయండి. ఓవరాల్ గా ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన అని చెప్పేసి అని అంటానికి ఒకటి సార్, వాళ్ళు చేసిన సంస్కరణలు కొన్ని బాగున్నాయి, కొన్ని బాగోలేదు. బాగున్నాయి ఏంటంటే ముతక వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేటప్పుడు కాళ్ళ దగ్గరికి ఇచ్చినటువంటి 2500 పెన్షన్ ఉంది చూసారా, అది తీసుకొచ్చి ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంది. అంతకుముందు గవర్నమెంట్ లో వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడితే ఎప్పుడు ఇస్తారో తెలియదు. వాళ్ళ పేరు పిలుస్తారు, ఎవరు పిలుస్తారో తెలియదు. వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చి ఆ డబ్బులు తీసుకోవడం, దీనికి ఇది ఉంది. అది తీసుకొచ్చాము. పోతే మన దీంట్లోని ఇంతవరకు ఇక్కడ పంచాయతీలు ఉండేవి. ఆ పంచాయతీ దీంట్లో వాళ్ళ ఎంప్లాయీస్ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు లేజినెస్ పెరిగి మా సీట్లో పడుకుంటున్నారు. ఎందుకోసమంటే వీళ్ళు వచ్చారు కదా, వాలంటరీ వ్యవస్థ వచ్చింది. వీళ్ళు వచ్చి మామూలుగా ఇళ్ల దగ్గరికి వెళ్ళి మొత్తం తెస్తున్నారు. వాళ్ళకి వచ్చేటికి ఏ పని లేదు. పంచాయతీ వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు తప్పించి వాళ్ళకి లేజినెస్ పెరుగుతుంది, జీతాలు ఇస్తున్నారు. వీళ్ళకి వచ్చాడు జీతాలు తక్కువ, పని ఎక్కువ కింద ఉంది. ఈ కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు జరిగితే బాగానే ఉంటది. పోతే ఇంకోటి ఏదో అన్నారు, స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? స్టేట్ లో ఎవరు వస్తే బాగుంటారని చెప్పేసి అని అంటానికి, ఇప్పుడు ఇతను సంక్షేమ పథకాలు చేస్తున్నాడని చెప్పేసి అబ్బో ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి ఆయన ఇస్తున్నాడు. ముందు ఆయన తినకపోతే తర్వాత సంగతి. వచ్చిన ఏది తీసుకొచ్చి ఇస్తున్నాడు, మనకు బాగానే ఉంటుంది అని చెప్పి లేజినెస్ పూర్తి పెరుగుతుంది. డెవలప్మెంట్ కూడా లేదు కదండి, రోడ్లు సరిగ్గా డెవలప్మెంట్ లేదు ఇవన్నీ అని చెప్పండి. వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు కూడా 5 సంవత్సరాల క్రితం అదే చెప్తారు, డెవలప్ లేదు, రోడ్లు లేవు, ఏం లేవు అని చెప్పేసి. ఇది ఏంటంటే కాంట్రాక్ట్ వీళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ₹1 ఎక్స్ట్రా ఇస్తే ఆ కాంట్రాక్ట్ చేయాల్సిన లెక్కలో చేస్తాడు. మాకు ఇలా కావాలని చెప్పంటే వీళ్ళు అక్కడ ఇచ్చేది తక్కువ, మిగతా మధ్యలో కమిషన్లు ఎక్కువ. ఇవన్నీ చేసి కాంట్రాక్ట్ అయ్యానికి డబ్బులు రాకపోతే ఆ 5-6 సంవత్సరాల నుంచి అతను చేస్తున్నాడు. ఒక 5 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ కంటిన్యూయింగ్ కాంట్రాక్ట్. అతనికి ఆ డబ్బులు ఇస్తే దానికి తగ్గట్టు రోడ్డు వేస్తాడు. దాంట్లో కమిషన్లు ఇచ్చి ఇవన్నీ ఇచ్చి మాకు బ్రహ్మాండమైన రోడ్డు కావాలని చెప్పంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఏ లెక్కలు వేస్తాడు. కాంట్రాక్ట్ నష్టపోతాడుగా. ఆ నష్టాన్ని అతను ఎలాగైనా లాభాల కింద చేర్చుకోవాలంటే దాంట్లో తగ్గించి, ఇప్పుడు ఒక బస్తా సిమెంట్ ఉందనుకోండి, దానికి ఒక బస్తా ఏదో ఇసుక ఏదో వేయాలి, లేదా కంకర వేయాలి. ఆ ఏడుగా వీళ్ళు కమిషన్ ఇచ్చిన ఎక్కడి నుంచి చేయగలరు? ఇటు ఎంప్లాయీ ఇసుకతో ప్రాబ్లం తోటి పనులు దొరకట్లేదు అంటున్నారు సార్. ఇసుకతోటి ప్రాబ్లం అని చెప్పేసి అంటే ఆ స్టార్టింగ్ దీంట్లో అదే పాలసీని కంటిన్యూషన్ చేసి చంద్రబాబు నాయుడు గారిది వీళ్ళ పాలసీని తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసి ఉంటే ఇబ్బంది లేకుండా ఉండేది. అది లేకుండా వీళ్ళు ఏం చేయండి, ముందు చంద్రబాబు నాయుడు గారు పాలసీ తీసేయాలి ఇసుకని చెప్పి ఆయన తీసేశారు. కాబట్టి ఇదేమైనా ఈ ఇసుక రాకపోవడం వలన భవన నిర్మాణ కార్మికులు మొత్తం అంతా కూడా రోడ్ల మీద పడ్డారు. రోడ్ల మీద పట్టమని చెప్పని ఇంకప్పటి నుంచి అది వెనక్కి గో బ్యాక్ అని చెప్పి వెళ్ళింది. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు పాలసీని కంటిన్యూషన్ చేసి వీళ్ళ పాలసీ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేసి ఉంటే కంటిన్యూ అయ్యేది. భవన నిర్మాణ కార్మికులు కూడా బ్రహ్మాండంగా వర్క్లు ఉండేవి. ఇవన్నీ లేకపోవడం వల్ల దీనివల్ల నాకు కుంటుపడింది, నా కాలు కుంటులాగా అలాగే అది కూడా అయింది. ఓకే, థ్యాంక్ యూ సార్. అరే ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు ఏపీలో? నేను బెంగళూరులో చేస్తాను. జనాలు అనుకుంటారు కదా ఇంట్లో వాళ్ళు, ఏంటి ఈసారి ప్రభుత్వం ఇలా ఉంది. మంగళగిరి, విజయవాడ, గుంటూరు అంటే ఇంకా టీడీపీ రావాలనుకుంటాం.
టీడీపీ రావాలనుకుంటున్నారు, ఎందుకని సార్? డెవలప్మెంట్ ఇక్కడ డెవలప్మెంట్. వర్క్ లేదు సరిగా. ఓకే, సో యాక్చువల్లీ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆగిపోయిందంటారు. మంచిగా డెవలప్ అయ్యేది, మంచిగా డెవలప్ అయిపోయింది. అవుట్ ఏరియా అంతా నాకు తెలియదు. సంక్షేమ పథకాల గురించి మీ కామెంట్స్? అది నాకు ఎలిజిబుల్ కాదు, నేను ఎంప్లాయీని. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా మీరు మీ ఉద్దేశం అంటే ఉండాలంటారు ఇన్ని పథకాలు? నాకు అంత పొలిటిక్స్ మీద అంత ఐడియా లేదు. ఓకే, థ్యాంక్ యూ. సరే, మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తారనుకున్నారు? గవర్నమెంటా? నేను లోకేష్ గారు సార్ అనుకుంటున్నా. లోకేష్ పైన స్టేట్ లో పోద్ది అనుకుంటున్నా. ఎందుకని సార్ లోకేష్ గారు ఎందుకు వస్తారనుకున్నారు ఇక్కడ? లోకేష్ గారు పని చేస్తున్నారండి, కష్టపడి. ఎమ్మెల్యే గారు కూడా చేయలేదు పని. చేస్తున్నారా? లోకేష్ గారు. ఓకే ఓకే. ఏం చేశారు సార్ పనులు? ఏం చేశారు? మిషన్, లేడీస్ మిషన్, భోజనం పెడుతున్నారు. భోజనం పెడుతున్నారు, 5 రూపీస్ భోజనం పెడుతున్నారు. ఓకే, లేడీస్ కుట్టి మిషన్ నేర్పిస్తున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మంగళగిరిలో ఈసారి ఎవరు వస్తే బాగుంటుందంటారు? మీరు అది అడుగుతున్నారా? మాకు ఎవరు వచ్చినా ఇబ్బంది ఏం లేదండి. ఏ ఇబ్బంది లేదా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? దాని గురించి పట్టించుకోగా మేము అసలుకి పట్టించుకోరా సార్ మీరు? అనుకుంటున్నారు మీరు టీడీపీ ఎందుకనండి? అంతేనా? ఏం చేశాడని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా. ఎందుకు పని కల్పించు, మొగుడి పిల్లలు అన్నం తింటాం. దేనక పొగడు అన్నం కల్పించిన మొగుడి పిల్లలు అన్నాలు తింటారు. ఎప్పుడో సంవత్సరం 15 ఏళ్ళతో ఏం ఉపయోగం? ఎవరికన్నా ఉపయోగం ఉందా? రాజధాని లేదు, కంపెనీలు లేవు, ఎవరికి జాబులు లేవు, ఏం చేయడానికి? చెప్పండి సార్ గట్టిగా. అంత గుంతలు పడి రోడ్లు రవాణా కూడా సరిగా లేదు, రావాలన్నా పోవాలన్నా. ఈ ప్రభుత్వానికి ఓట్లు వేయం. ఎవరు సార్ మీది? ఎలా ఉంది సార్ ఈసారి మంగళగిరిలో ఎవరు వస్తానుకున్నారు, స్టేట్ లో ఎవరు వస్తానుకున్నారు? మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారండి. గెలుస్తారు. ఆ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ వస్తుంది. ఎందుకని సార్ ఇప్పుడు మన వైసీపీ పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదంటే చూస్తున్నాం కదా సార్, మామూలుగా ధరలు బాగా పెరిగిపోయినాయి. అసలు విపరీత మనిషి కొనలేని స్థితి ఉన్నాయి, అన్ని ఎలా ఉన్నాయి. రెండోది అయితే ఇక్కడ మన రాజధాని యాక్చువల్గా ఏరియా పెడితే ఏరియాని 3 భాగాలు చేసి 3 చోట్ల 3 రాజధానులు తీసుకెళ్తున్నాడు. మంగళగిరిలో రాజధాని ఉంటాం ఆయనకి ఇష్టం లేదు, మరి అలాంటి మాకు ఎందుకంటే అందుకే ఓడిస్తాం ఆయన్ని. సరే థ్యాంక్ యూ. సార్ ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం అంతేనే బాగుంది. తెలుగుదేశం ఎందుకని సార్? ఎందుకంటే ఇక్కడ అంతా మోసం చేశారండి. ఎవరు? వీళ్ళే వైఎస్ఆర్ జగన్ పార్టీ. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే ఆయన ఆ ఊరే రామకృష్ణ గారా? ఆర్కే గారు. ఓకే. ఇక్కడ వాలంటీర్లను పెట్టి లేనివాడికి ఎగరింగి ఉండడానికి కల్లా ఇచ్చారు ఫ్యాట్లు. అవునా? ఏం చేశారు, ఏం చేయాలి? తెలుగుదేశం వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు? బాగుందంటారు, బాగోదంటారా? ఏం బాగోలేదు పరిపాలన, ఏం బాగోలేదంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తే బాగుందనుకుంటున్నారు స్టేట్ లో? ఇక్కడ ఏముందండి, ఉద్యోగాలు ఏమి లేవు, పరిశ్రమలు లేవు, రోడ్లు లేవు. ముందు వెళ్ళండి, ఎట్లా ఉంది రోడ్లు? ఓకే, మీరు అట్లా ఉండలేరు. రోడ్డు మీద మీ కారు కూడా అదిరిపోతుంది. ఓకే, ఆటోలో వెళ్తే నడువులు ఇరిగిపోతుంది. మా బోట్ వాళ్ళు మళ్ళీ పింఛన్ తీసేసారు. ఎందుకంటే పొలం ఎక్కువ ఉన్నానా తక్కువ ఉన్నా అదేనానికి. ఓకే, ముందు 3 ఎకరాలు ఉన్నన్నారు, తర్వాత మళ్ళీ 5 ఎకరాలు ఉండొస్తున్నారు, మళ్ళీ తీసేసారు. మీరు వచ్చినాక తీసేసారు. సరే సార్, అయితే ఏమన్నా ఇప్పుడు పట్టించుకునే పథకాలు ఇస్తున్నా ఉంటున్నారు కదా బాగా? ఇచ్చినా లేదు, మార్పు వచ్చింది. మార్పు వచ్చిందంట. మార్పు కోరుకుంటున్నారు జనాలు. మార్పు కోరుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నామండి. లేపాక్షి టీవీ నుంచి వస్తున్నాము. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు ఇక్కడ? ఏముంది, స్టేట్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలంటారు. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారు సరిగ్గా చేయట్లేదు అంటారా? శాస్త్రం లేదు, జనం కోసం స్టేట్ బాగుపడాలి. జనం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలంటారు. అంటే జగన్ గారు సరిగ్గా చేయట్లేదు అంటారా? చేయటం లేదంటే ఎవరు ఇది ఒపీనియన్ అది ఉంటుంది. నా ఒపీనియన్ మాత్రం పార్టీ గెలవాల్సిన జనం గెలవాలంటే చంద్రబాబు నాయుడు రావాల్సింది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఉన్నారు లోకేష్ అంటే బాగానే ఉంటుంది. వస్తుందంటారు లోకేష్ గారు? గ్యారెంటీ వస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగోలేదా? సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? ఏముండే పథకాలు సగాలే ఇస్తుంది. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న సంక్షేమ పథకం అంటున్నారు. ఆ పేరుకి చదువుతాం వరకే. పేరుకి అంతేనా? రోడ్లు వస్తున్నారుగా, ఎట్లున్నాయి చూడండి. రోడ్లు అంటారా? రోడ్లు బాగోలేదు, అసలు ఏది బాగోలేదు. ఆడరామకృష్ణారెడ్డి ఏం పట్టించుకోడు, అసలు రానే రాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఎలా ఉంది ఈసారి మీ ఓటు ఎవరికి?
ఓటంటే ఎవరిగా మా ఇష్టం అయితే చేస్తాం. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లా ఆ? పర్వాలేదు. సంక్షేమ పథకాల గురించి మీరేమంటారు? వస్తున్నాయా సంక్షేమ పథకాలు? అయితే తెలియవండి, మేము తలాలైతే పనికి వెళ్ళేవాళ్ళం. ఏం పేరు మీ పేరు? నా పేరు వెంకటేశ్వర అండి. వెంకటేశ్వరరావు. ఏం చేస్తారు మీరు? నేను రిక్షా బండి దొరుకుతున్నాను. రిక్షా బండి. టెంట్ హౌస్. రోడ్లు బాగున్నాయా? అదిగా రోడ్లు. సరే అండి, థ్యాంక్ యూ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏపీలో? టీడీపీ. టీడీపీ. ఎందుకని? డెవలప్మెంట్ ఏం లేదు. డెవలప్మెంట్ ఏం లేదు. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి జాబ్స్ ఏం లేవు. ఏం లేవంటారు. ఏం లేవు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఎలా ఉంటది ప్రభావం? బాగానే ఉంటుంది. ప్లస్ అవుతుందా టీడీపీ, మైనస్ అవుతుందా? ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుందా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఇంకెవరు? చంద్రబాబే. చంద్రబాబు. ఎందుకని? ఎందుకంటే అన్ని రోడ్లు కానీ, మన సరుకులు కానీ, మన మన చిల్లర కొట్లో కొనే నూనె కాడి నుంచి కందిపప్పు, నూనె, ఇవన్నీ రేట్లు. ఎందుకంటే ఇప్పుడు తగ్గించి లాభం లేదు. ఓకే, ఈ ఎన్నికలు వచ్చినాయి కదా అని ఈ 4 రోజులు తగ్గిస్తున్నారు. ఇది కాదు, మొన్న ప్రభుత్వం కూడా అలానే చేశారు. ఏది గ్యాస్ తగ్గించినట్టు తగ్గించారు, ఎన్నికలు అయిపోగానే పెంచారు. ఓకే, అది కూడా బాగాలేదు. అయితే మేము అసలు ఎవరైనా కోరుకోవాల్సింది ఒకటే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా గెలవక ముందు అందరూ ప్రజల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా అలాంటి అవకాశం కలిగించాలి. ఎందుకంటే వాళ్ళని కలిసే, మేము సామాన్య జనులు వాళ్ళని కలిసే అవకాశాన్ని కలిగించాలి. ముఖ్యమంత్రిని అక్కర్లా, ఎమ్మెల్యే గారిని కూడా మన దగ్గర వనట్లేదు కదా మన సమస్య చెప్పుకోవటానికి. అది మా ప్రాబ్లం. అలా ఎవరైతే చక్కగా ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేదు రామకృష్ణ గారు ఇక్కడ. ఎవరు అందుబాటులో ఎక్కడ? మరి లోకేష్ గారు టీడీపీ నుంచి వస్తున్నారు కదా, ఈసారి ఓడిపోయారు, గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తారు. కంపల్సరీ గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది సార్ ఈసారి ఎవరు వస్తారు అనుకున్నారు ఇక్కడ మంగళగిరిలో? అది చెప్పలేం కదా సార్, మనం ఎలా చెప్పగలం? జనాలు పటేల్ కదా. పరిపాలన ఎలా ఉంది? గవర్నమెంట్ పరిపాలన అంటే మనం దాన్ని బట్టే కదండి వేస్తారు ఓటు. అది ఒక్కొక్కళ్ళు డిఫరెంట్. అంటే సంక్షేమ పథకాల గురించి మీరు ఏమైనా ఉండాలంటారా? ఇన్ని సంక్షేమ పథకాలు ఈ మనీ పరంగా అయితే అవసరం లేదండి. అవసరం లేదండి. అంటే జనాలు ఏమనుకున్నా సంక్షేమ పథకాలు ఏదైనా స్కీమ్, సంక్షేమ పథకాలు అంటే ఎలా ఉండాలంటే పబ్లిక్ గా బెనిఫిట్ ఉండాలి, కానీ ఇలా మనీ బెనిఫిట్ అనేది నాట్ కరెక్ట్. ఓకే, అది మనీ బెనిఫిట్ అనేది అసలు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఎక్కడైనా సరే ఊరినే కూర్చోబెట్టి సోమరిపోతులు తయారు చేయడం తప్పితే ఏమీ లేదు. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు ప్రభుత్వంలో? ఏముంది డెవలప్మెంట్? ఏముంది ఇప్పుడు డబ్బులు జనాలు పంచడం తప్పితే. జాబ్స్ కూడా ఇచ్చా ఉన్నారు కదా, 2,30,000 వాలంటీర్ జాబ్స్ ఇస్తారు. ఓకే, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ వరకు బెనిఫిటెడ్ అనుకుందాం. ఓకే, రిమైనింగ్ పరిస్థితి అండి. రోడ్లు ఎలా ఉన్నాయంటారు? రోడ్లు ఎలా ఉన్నాయంటే మనం ఏం చేస్తాం సార్, మీకు తెలుసు, నాకు తెలుసు రోడ్ల గురించి. జనాలంతా కొంచెం వీక్ గానే, ఆ విషయంలో వీక్ గానే ఉంది గవర్నమెంట్. ఓకే, అది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంటుంది ఇక్కడ మాకు తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని? నేను కాంగ్రెస్ గానీ పక్కా కాంగ్రెస్, నేను కూడా కాంగ్రెస్ వాళ్ళని పిలిపించి మా ఇక్కడ ఒక అతను రైతు డబ్బులు ఇప్పించాను, ఇతను రుజురాజును పిలిపించి డబ్బులు ఇచ్చాము 35,000 కాంగ్రెస్ గానీ. అయితే మా కాంగ్రెస్ కొంచెం రాదండి, ఉన్నమాట వాస్తవంగా చెప్తాం. కానీ మేము కాంగ్రెస్ గా పనిచేస్తాం, రాదు. ఇక్కడ టీడీపీ వస్తే మా మధ్యలో రైతులు బాగుపడతారు. అమరావతి రాజధాని అయితే ఈ ప్రాంతం కొద్దిగా డెవలప్ అవుద్ది, మా పొలాలు కూడా రేట్లు వస్తాయి. దాన్ని నాశనం చేసి రుచి కొనుక్కుపోతానంటాడు, కొంచెం పోతానంటాడు, వ్యవస్థ నాశనం చేస్తున్నాడు. అసలు ఒక్క రోడ్డు సరిలేదండి. ఇప్పుడే మా ఎమ్మెల్యే రిజైన్ చేశాడు, ఆల్ రామకృష్ణారెడ్డి. మీ దాంట్లో వచ్చింది. ఎందుకు రిజైన్ చేశారు సార్? ఎందుకు రిజైన్ చేశాడు అది చెప్పలేదండి. రిజైన్ మాత్రం గవర్నమెంట్ పంపించాడు లెటర్, రిజైన్ చేశాడు. ఈ ప్రాంతం టీడీపీ వస్తే బాగుపడుతుంది బాగా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు ఇక్కడ మంగళగిరిలో పైన ఏపీలో? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితే బాగుంటది. ఎందుకని సార్? అతను అడ్మినిస్ట్రేషన్ బాగుంది.
అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కూడా ఆల్టర్నేటివ్ గా జరుగుతూనే ఉంది. జరుగుతుందండి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్కి, ఓకే, సెజ్జులకి, కృష్ణపట్నం సెజ్జులకి వస్తున్నాయి, నక్కపల్లి వస్తున్నాయి, అన్ని కడప జిల్లాలో సెజ్జులకు వస్తున్నాయి, చాలా కంపెనీలు వస్తున్నాయి, ఎలక్ట్రానిక్ కంపెనీలు, ఏసీ కంపెనీలు. ఇప్పుడు 3 రాజధానుల్లో మీరు ఏమంటారు? 3 రాజధానులు వైజాగ్ సింగిల్ రాజధానిగా వైజాగ్ పెడితే బాగుండేది. ఇక్కడ అమరావతి వద్దంటారా? అమరావతి అది తీసుకెళ్లి మూలన పెట్టాడు, అమరావతి అనవసరం. చెప్పండి సార్, మీ పేరు? నాగరాజు అండి. మీసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అయితే బాగుంటుంది. ఎందుకని సార్? చంద్రబాబు అయితే డెవలప్ అయిద్దాను కదా. డెవలప్ అంటే వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ డెవలప్ చేయలేదండి. రోడ్లు చూడండి, రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ముందు ఎక్కడ దాకా పోయారు. ఓకే, రోడ్లు చూస్తే చాలు పాలన ఎలా ఉందనేది తెలిసేది. అది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అన్నారు మంచిగా. ఏం సంక్షేమ పథకాలు 130 మందికి ఇచ్చి 70 మందికి వస్తాయా? రావు కదా, అందరికి ఇవ్వాలి కదా. అది అంటే సంక్షేమ పథకాలు ఉండాలన్నారా? మా ఊరు జగన్ ప్లాట్లు ఇచ్చే జగన్ అన్న ప్లాట్లు అని ఇచ్చారు. అంతా టీడీపీ వాళ్ళకి, మాకు వైసీపీ వాళ్ళకి అంటున్నారు. ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఒక్కరు లేవు ప్లాట్లు అక్కడ. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? పిల్లలకి అమ్మఒడి, ఓకే, తర్వాత వృద్ధా పెన్షన్లు పెంచారు, ఓకే, రేపు గవర్నమెంట్ పోస్టర్స్ ఇస్తున్నారు, తర్వాత రాబోయే రోజుల్లో మంచి పరిపాలన అనేది చేస్తున్నారు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ బాగుంది, పిల్లల డిసిప్లిన్ ఉంది. ఓకే, సో ఆయన వస్తే మంచిదండి. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా డెవలప్మెంట్ తక్కువైంది అన్నారు జనాలు అంటే సరిపోయిందండి. ఏదో ఒక ఇసుక లోపం అనేది ఉంది కానీ మిగిలినవి అన్ని బాగున్నాయి కదా. దానివల్ల ప్రజలు చాలా మంది పల్లెటూరు ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆడవాళ్ళకి అనేక మంది సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆయన్ని కోరుకుంటున్నారు. అంటే రోడ్లు గట్ట బాగోలేదు, ఇసుక కూడా దొరకట్లేదు, సెంటరింగ్ మేస్త్రులు, ఈ తాపీ మేస్త్రులు దొరకట్లేదు. రేపు నెల నుంచి రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ చేస్తానని చెప్తున్నారు. దాని గురించి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో వాళ్ళతో కూడా మాట్లాడారు. రేపు జనవరి నెల నుంచి రోడ్డు పనులు కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.